అయ్ బాబోయ్! ఏంటి అది? ఇంత పొసెసివ్‌నెస్సా? ఇంకేమైనా రానివ్వా వాడి లైఫ్‌లోకి? అయిపోయావే. నో వే. సిద్ధు ఇస్ మైన్. నా మొగుడు. ఎవ్వరైనా వాణ్ణి చూస్తే కళ్ళు పీకేయాలనిపిస్తది. అలాంటిది మరి అంత ప్రేమను పెట్టుకొని ఇంకెన్ని రోజులు దాచుకుంటావు? నువ్వే ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పేయచ్చు కదా! చెప్పను. నేను ప్రపోజ్ చేశాక వాడి ఫీలింగ్ చూసి తర్వాత నేనే మధు అని చెప్పేస్తా. చిన్నప్పుడు మధు అంటే వాడికి పడదు కదా! ఒకవేళ నువ్వంటే? ఏమీ తెలియని వయసులో నో అంటే ఏడ్చేశాను. అన్నీ తెలిసిన వయసులో వాడి ప్రేమను నేను గెలవకపోతే హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా నా లైఫ్కే వాల్యూ లేదే. సరదాకి ఏడిపిస్తున్నా తప్ప వాడిని ఏడ్పించాలని కాదు. త్వరలో వాడికి ప్రపోజ్ చేస్తా. ఆల్ ద బెస్ట్ స్వీట్ హార్ట్. త్వరలో నేను కూడా మీ ఆఫీసే. నాకు నీలా ఎవరైనా తూనిగా ఫ్రెండ్ ఉంటే బాగుండేది. అలా ఐటీ ఆఫీస్లో. చెత్త మొహం దానా, ప్యారిస్లో పల్లీలు అమ్ముకునేదానా, కొబ్బరి చెప్పులు ఏరుకునే చిప్ప మొహం దానా, ఎందుకే ప్రశాంతమైన ఐటీపురం లాంటి నా జీవితంలోకి దయ్యంలో దాపరించావు కదే. అన్నా ఇదిగో అన్నా 4 బిల్లు తెచ్చా, సరిపోతాయా? థ్యాంక్స్ రా. ఏంటన్నా అమ్మాయి ప్రాబ్లమా? అమ్మని అమ్మ అలా ఎలా చెప్పావురా? అన్నా కళ్ళు తేమగా ఉన్నాయనుకో అమ్మ తిట్టినట్టు, అవే కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకో నాన్న కొట్టినట్టు, అవే కళ్ళు వాచిపోయినాయనుకో మంది ఎక్కువనట్టు, అవే కళ్ళు జీవం పోయి నరకానికి నెలకి మధ్యలో సంక నాకిపోయినట్లున్నాయనుకో అది అమ్మాయి నాకించేసినట్లు. నా కళ్ళల్లో అంత ఫిలాసఫీ తెలుస్తుందరా? అవునన్నా, పెళ్ళై గ్రీన్ కార్డ్ వచ్చాక అమ్మాయి డైవర్స్ ఇచ్చేసి చెక్కేస్తే ఎలా ఉంటుందో నీ పరిస్థితి అలా ఉంది కదన్నా. అంటే అడుక్కునే ఫుడ్ కుక్కెత్తుకెళ్ళిపోయినట్టారా? సేమ్ అన్నా అలానే ఉంది. అంటే అడుక్కునే వాళ్ళనా లేకపోతే యుఎస్లో లేచిపోయిన అమ్మాయి మొగుళ్ళనా? 2 మిక్స్ చేసినట్టుందన్నా. సర్లే కానీ ఇంకేమైనా అవసరం అయితే చెప్పు, నేను తీసుకొస్తా. బాయ్. సరేరా. వస్తే మధు, ఆ పేరంటేనే ఎలర్జీయే. చిన్నప్పుడు ఆ దిబ్బరొట్టి మొహందాయ్, ఇప్పుడు నువ్వు, ఇద్దరు కలిసి ఆ పేరుతోనే నా దరిద్రం కాపురం చేస్తున్నట్టుంది. నోనో, ఒక కత్తిలాంటి అమ్మాయిని పడేయాలి. ఈ మధు వల్ల ఎంత తాగినా ఎక్కట్లేదు. హ్యాంగోవర్ ఏంటి? ఒక్క చుక్క కూడా లేకుండా తాగానా? తాగిన రాత్రి. అమ్మా మజ్జిగ.